ఇక మీడియా పాయింట్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఒక అనాలోచిత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీబీ నగర్లో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తలపెట్టినటువంటి నిమ్స్ హాస్పిటల్నే ఎయిమ్స్ స్థాయికి అప్గ్రేడ్ చేయాలని ఒక నిర్ణయం, ఒక అనాలోచిత నిర్ణయం ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాలైనటువంటి మేమందరం కూడా నిమ్స్ని ఎయిమ్స్గా అప్గ్రేడ్ చేయడం ఎందుకు, ఆ విధంగా చేయడం ద్వారా మనం ఒక ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ని కోల్పోతాము, ఎయిమ్స్కి మనం గనక ల్యాండ్ కేటాయించి కేంద్రానికి అప్పచెప్తే 1000 కోట్ల నిధులతోటి హాస్పిటల్ కట్టించడమే కాకుండా ప్రతి సంవత్సరం 300 నుంచి 350 కోట్లు రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇవ్వడం జరుగుద్ది. అలానే ఒక అంతర్జాతీయ స్థాయి మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్తో పాటు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఏర్పాటు చేయడానికి ఎయిమ్స్లో అవకాశం ఉంటుందన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షాల మాట వినకుండా మేము చెప్పిందే వేదము, మేము ప్రజల పక్షాన కాదు, మేము ఏదనుకుంటే అదే చేస్తామని నిమ్స్నే ఎయిమ్స్ స్థాయికి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనను నిమ్స్ ఏదైతే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినారో అది ఎయిమ్స్ స్థాయికి సరిపోవట్లేదు కాబట్టి మీ ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల ఇప్పటికే రావాల్సినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ మన రాష్ట్రానికి రాలేదు. దీనికి కంప్లీట్ బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తక్షణమే తగు చర్యలు తీసుకొని మన రాష్ట్రానికి కేటాయించినటువంటి ఎయిమ్స్ మన రాష్ట్రానికి వచ్చేటట్టుగా, పని కూడా ప్రారంభమయ్యేటట్టుగా ప్రతిపక్షాల సహకారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలానే ఈరోజు నిమ్స్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నేను కాదు కానీ గౌరవ శాసన మండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ గారే నిమ్స్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎంఎస్ ప్రభాకర్ గారు వారు నిమ్స్లో యాంజియోగ్రామ్ కోసం నిమ్స్కి సంప్రదిస్తే డాక్టర్లు వారిని ఒక డేట్ ఇచ్చి నిమ్స్కి రమ్మని చెప్పినారు. ఎంఎస్ ప్రభాకర్ గారు అడ్మిట్ అయిన తర్వాత ముందు రోజు అడ్మిట్ అయితే నెక్స్ట్ డే డేట్ ఇచ్చిన రోజు వారికి ప్రీ మెడికేషన్ చేసి అన్ని మెడిసిన్స్ ఇచ్చి వారిని కార్డియాలజీ ల్యాబ్ తీసుకెళ్ళి క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళడం జరిగింది. వారంతా ప్రిపేర్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత వారికి నిమ్స్లో ఉన్న వైద్యులు చెప్పింది ఏంటంటే పరికరాలు పనిచేయట్లేదు కాబట్టి మీకు మేము యాంజియోగ్రామ్ చేయలేదని స్వయంగా ఎంఎస్ ప్రభాకర్ గారికి ఎదురైనట్టు అనుభవం. గౌరవ శాసన మండలి సభ్యునికే నిమ్స్లో, అది కూడా అధికార పార్టీలో చేరినటువంటి సభ్యులు, వారికే ఈ విధంగా నిమ్స్లో పరిస్థితి ఎదురైందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ అనుభవం ఎదురైన తర్వాత ఎంఎస్ ప్రభాకర్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు ఆ రోజు నిమ్స్లో ప్రెస్ మీట్ పెట్టి నిమ్స్లో 1045 ఎమర్జెన్సీ విభాగానికి సంబంధించిన పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని ఆ రోజు శాసన మండలి సభ్యులు చెప్పినారు. ఇప్పటి వరకు ఆ 1045 పోస్టులలో ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. నిమ్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్ పోస్టులు దాదాపు 50% వేకెంట్గా ఉన్నాయి. ఏవైనా భర్తీ చేస్తున్నారంటే టెంపరీ బేసిస్ పైన భర్తీ చేస్తూ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే దానికి విరుద్ధంగా నిమ్స్లో శ్రమదోపిడీ జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ఇక పేదవారి కష్టాల విషయానికి వస్తే నిమ్స్లో ఉదాహరణకి కార్డియాలజీ డిపార్ట్మెంటే తీసుకుంటే యాంజియోగ్రామ్ చేయడానికి నేను పేదవాడిని, నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నేను యాంజియోగ్రామ్ చేసుకుంటా అంటే బెడ్స్ లేవని చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అఫీషియల్గానే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పేషెంట్లకు వారానికి కేవలం 2 రోజులు మాత్రమే నిమ్స్లో యాంజియోగ్రామ్ సదుపాయం ఇస్తున్నారు. కానీ డబ్బులు కట్టే వారికి మాత్రం వారానికి 7 రోజులు నిమ్స్లో సదుపాయం ఇస్తున్నారు. నిమ్స్ ఉన్నది డబ్బులు కట్టే ధనికుల కోసమా లేదంటే డబ్బులు లేని పేదవారి కోసమా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఇక నిమ్స్ని పక్కన పెట్టి చూస్తే ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని కంప్లీట్గా నిర్లక్ష్యం చేస్తున్న దానికి నా నియోజకవర్గానికి సంబంధించి ఉదాహరణ ఇస్తాను. మా దగ్గర కల్వకుర్తి మండలానికి సంబంధించి
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మొత్తం 40 శాంక్షన్ పోస్టులు ఉంటే దాంట్లో కేవలం 15 మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి. 40లో 15 పోస్టులు ఫిల్ అయినాయి, 22 ఖాళీలు ఉన్నాయి, 3 డిప్యుటేషన్ పైన ఉన్నారు. మనం గనక టీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 13వ పేజీలో ప్రతి మండలంలో మేము ప్రతి హాస్పిటల్లో 4 డాక్టర్లతో పిహెచ్సీలు మెయింటైన్ చేస్తామని చెప్పినారు. కానీ దానికి కంప్లీట్ రివర్స్గా ఒక్కొక్క డాక్టర్కి 3 హాస్పిటళ్లలో ఈరోజు పనిచేపించడం జరుగుతుంది. మా కల్వకుర్తి రౌపతిపేటలో ఉండేటువంటి డాక్టరు వెల్దండాకు ఆయన్నే ఇన్ఛార్జ్, వంగూరుకి కూడా వారే ఇన్ఛార్జ్. అంటే పరిస్థితి ఏ విధంగా ఉండాలో చూడాలి. ఇంకా అన్నిటికన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో నిధులు వెచ్చించి నిర్మించినటువంటి హాస్పిటళ్ళు కూడా ప్రారంభం చేయనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా నియోజకవర్గంలో తోటపల్లి అనే గ్రామంలో 57 లక్షలతో పిహెచ్సి నిర్మించడం జరిగింది. అది నాగర్ కర్నూలు జిల్లాలోకి వస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆమన్గల్ కర్తాల మండలంలో మైసిగండిలో గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి మైసిగండిలో 57 లక్షలతో ఒక హాస్పిటల్ నిర్మించినాము. ఈ 2 హాస్పిటల్ కూడా నిర్మించి 2 సంవత్సరాలు అయింది. కానీ నాకు తెలిసినటువంటి విషయము కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అక్కడ ఉన్నటువంటి స్థానిక డిపార్ట్మెంట్ వారికి మీరు ఆ 2 హాస్పిటల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమాకండి. ఒకవేళ మీరు ఆ హాస్పిటల్ను మన డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే డాక్టర్లను కేటాయించాలి, మందులు కేటాయించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లని మందులను కేటాయించే పరిస్థితిలో లేదు కాబట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదని 2 పిహెచ్సీలు 57 లక్షలతో కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ 2 సంవత్సరాల నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ హాస్పిటల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు. కాబట్టి కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పేద ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మీరు తగినన్ని నిధులు ఇవ్వాలి, మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి, లేదంటే ప్రజాగ్రహానికి గురవుతారని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ.